ఇప్పుడు మనం సి ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఏంది? సో లెట్ ద నెంబర్ ఈజ్ 8. సో 8 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయాలి. సో 8 into 1 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 16. 8 into 3 ఈజ్ ఈక్వల్ టు 24. సో ఆన్. లాస్ట్లో ఏమొస్తుంది? 8 into 10 ఈజ్ ఈక్వల్ టు 80 అని చెప్పి డిస్ప్లే చేయాలి. సో మనం ఇట్లా ప్రింట్ చేయడానికి మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ఫస్ట్ నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన లాజిక్ కరెక్టో కాదో నేను సిస్టంలో ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో లెట్ us సీ ద ప్రోగ్రామ్. ప్యారల్గా ప్రోగ్రామ్ రాస్తూనే లాజిక్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే stdio.hని ఇంక్లూడ్ చేద్దాము. బికాజ్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఆ రెండు ఫంక్షన్స్ కూడా stdioలో ఉంటుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్ని డిఫైన్ చేద్దాము. మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. సో తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒక నెంబర్ని మనం రీడ్ చేయాలి n. సో ఫర్ లూప్లో రిపిటేషన్ కోసం i అనే ఒక వేరియబుల్ ఇచ్చేద్దాము. తర్వాత ఆ నెంబర్ని మనం రీడ్ చేద్దాము. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ n. నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d, %n. సపోజ్ మనం 8 ఇచ్చామనుకోండి. ఇప్పుడు nలో ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఫర్ లూప్ రాయాలి. సో ఫర్ లూప్లో మనం ఎక్కడి నుంచి రిపీట్ చేయాలి? సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 8 into 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8 into 2 ఈజ్ ఈక్వల్ టు 16. సో 1 నుంచి స్టార్ట్ చేసి మనం ఎంతవరకు రిపీట్ చేసుకుంటూ పోతున్నాము? 8 మల్టిప్లికేషన్ టేబుల్ అంటే 10 వరకు రిపీట్ చేసుకుంటూ పోవాలి. ఏ టేబుల్ అయినా సరే, 10th టేబుల్ అయినా, 1 టేబుల్ అయినా, 2 టేబుల్ అయినా, 10 దాకా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ i? ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఎంతవరకు రిపీట్ చేసుకుంటూ పోవాలి? 10 వరకు రిపీట్ చేసుకుంటూ పోవాలి. 10 కూడా ప్రింట్ చేయాలి. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. సపోజ్ మీరు లెస్ దాన్ రాశారనుకోండి, 10 ప్రింట్ అవ్వదు. ఓన్లీ 8 into 9 ఈజ్ ఈక్వల్ టు 72 వరకు మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 1 తర్వాత ఏం చేయాలి? 2 డిస్ప్లే చేయాలి. తర్వాత 3, తర్వాత 4. కాబట్టి ఎవ్రీ టైం మనం ఏం చేయాలి? iని ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ఫర్ లూప్లో ఓన్లీ 1 స్టేట్మెంటే ఉంది కాబట్టి కర్లీ బ్రేస్ పెట్టాల్సిన నెక్స్ట్ లేదు. ఆప్షనల్, ఇట్ ఈజ్ అవర్ చాయిస్. పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. బట్ లూప్లో కనుక మోర్ దెన్ 1 స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ కంపల్సరీగా పెట్టాలి. సో ప్రింట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏం డిస్ప్లే చేయాలి? ఫస్ట్ ఏం డిస్ప్లే చేయాలి? ఒక న్యూ లైన్ డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ ఒక న్యూ లైన్ డిస్ప్లే చేద్దాము. ప్రింట్ ఆఫ్ /n. ఇది బ్యాక్వర్డ్ స్లాష్. మనకి 2 స్లాషెస్ ఉంటాయి. ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫార్వర్డ్ స్లాష్, దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ స్లాష్. ఎస్కేప్ సీక్వెన్సెస్ మనం బ్యాక్వర్డ్ స్లాష్లో ఇచ్చేస్తాము. సో ఫార్వర్డ్ స్లాష్ మనం ఎందుకు ఇచ్చేస్తామంటే కమెంట్స్ కోసం ఇచ్చేస్తాము. ఓకే, కమెంట్స్ కోసం ఇచ్చేస్తాము. సో ఇక్కడ మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆల్వేస్ మనం ఏం చేయాలి? బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ 8 డిస్ప్లే చేయాలి. వాట్ ఈజ్ 8? ఇట్ ఈజ్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ అయింది %d. తర్వాత ఏ సింబల్ డిస్ప్లే చేయాలి? ఇంటూ డిస్ప్లే చేయాలి. ఆ ఇంటూ కోసం ఇంటూ అని పెట్టండి. ఇంటూ తర్వాత 1 డిస్ప్లే చేయాలి. వాట్ ఈజ్ 1? ఇట్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ అయింది %d. తర్వాత ఏం డిస్ప్లే చేయాలి? ఈజ్ ఈక్వల్ టు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏం డిస్ప్లే చేయాలి? 8 డిస్ప్లే చేయాలి. 8 ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ అయింది %d, కామా. ఇక్కడ ఫస్ట్ %d అంటే ఏంది? ఒకసారి చూడండి. 8 8 8 8. సో ఫస్ట్ %d అంటే ఏంది? 8. 8 అంటే ఏంది? n యొక్క వాల్యూ. కాబట్టి n అని పెట్టాలి, కామా. సెకండ్ %d అంటే ఏంది? 1 2 3 4 5 6. రిపిటేషన్ కోసం మనం యూజ్ చేస్తున్న వేరియబుల్ ఏంది? i. సో i, కామా. థర్డ్ %d అంటే ఏంది? 8 into 1 8 into 2. అంతే. థర్డ్ %d అంటే 8. 8 ఎలా వస్తుంది? 8 into 1. 16 ఎలా వస్తుంది? 8 into 2. 24 ఎలా వస్తుంది? 8 into 3. 8 మనకి ఎందులో ఉంది? nలో ఉంది. 1 ఎందులో ఉంది? iలో ఉంది. సో వాట్ ఈస్ థర్డ్ %d? n into i. n into i. ఓకే. సో తర్వాత సింపుల్గా ఈ రిటర్న్ 0 రాసేసేయండి. బికాజ్ ఇంటి రాసాం కాబట్టి, మెయిన్ ఫంక్షన్ ముందు ఇంటి పెట్టాం కాబట్టి రిటర్న్ 0 పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి మన లాజిక్ చెక్ చేద్దాము. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఈజ్ 2. సో ప్రింట్ ఆఫ్ %d into %d ఈజ్ ఈక్వల్ టు %d. వాట్ ఈజ్ ఫస్ట్ %d? n. వాట్ ఈజ్ n? 8. 8 ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ సింబల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వాట్ ఈజ్ సెకండ్ %d? i. ఫస్ట్ ఇటరేషన్ i వాల్యూ ఎంత? 1 డిస్ప్లే అయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు రాసాము. ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది.
థర్డ్ పర్సంటేజ్ డి అంటే ఏంది? ఎన్ ఇంటూ ఐ. ఎన్లో ఎంత ఉంది? 8 ఉంది. ఐలో ఎంత ఉంది? 1 ఉంది. 8 ఇంటూ 1 అంటే ఎంత? 8 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలో ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఎన్ ప్లేస్లో 8 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఎంత ఇప్పుడు? 2. ఎన్ ఇంటూ ఐ. 8 ఇంటూ ఎంత? 16. అలా ఎంతవరకు ప్రింట్ అవుతుంది? 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80 వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మెయిన్ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో ఇది లాజిక్. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ అనేది కరెక్టో కాదో ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాము. మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఈ గివెన్ నెంబర్. సో ఫస్ట్ ఎన్ రీడ్ చేసాము. సో ఫర్ లూప్లో మనం ఏం చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎన్ వరకు 10 వరకు ప్రింట్ చేయాలి. సపోజ్ 8 టేబుల్ డిస్ప్లే చేయాలనుకోండి. 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 8 నుంచి 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80 వరకు. కాబట్టి ఐని మనం 10 వరకు రిపీట్ చేయాలి. ఎవ్రీ టైం ఐని ఇంక్రిమెంట్ చేసాము. తర్వాత స్లాష్ని పెడితే తర్వాత ప్రతి రో అనేది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ అన్ని 10 రోస్ ఒకే రోలో డిస్ప్లే అవుతుంది. పర్సంటేజ్ డి ఇంటూ పర్సంటేజ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. ఫస్ట్ పర్సంటేజ్ డి అంటే ఎన్, సెకండ్ పర్సంటేజ్ డి అంటే ఐ, థర్డ్ పర్సంటేజ్ డి అంటే ఎన్ ఇంటూ ఐ. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాము. నో ఎర్రర్స్. రన్ చేద్దాము. లెట్ ద నెంబర్ ఈజ్ 8. సో 8 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి చూద్దాము. 8 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది డిస్ప్లే అయింది. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు ఈజీగా కాపీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.